వెల్కమ్ టు లవకుమార్ టాక్స్. ఈరోజు మే 17కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మనము చర్చించుకుంటున్నటువంటి అంశాలు మే 17 యొక్క ప్రాముఖ్యత ఏంటిదనే విషయము, అదేవిధంగా సుప్రీంకోర్టు అంటే ఇష్టారాజ్యాంగ ఆస్తుల స్వాధీనం చేసుకోవడము అంటే ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం చేసుకోవడము రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదొక అంశము. తర్వాత 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని ఒక ఎస్టిమేషను. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తల్లి నుండి కుమారుడికి TEX13B అనే జన్యువు సంక్రమించే విధానాన్ని గురించి CCMB శాస్త్రవేత్తల పరిశోధన. అదేవిధంగా సునీల్ ఛెత్రి మరియు నిఖత్ జరీన్లకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ అంశాలు, తెలంగాణకు సంబంధించినటువంటి వివిధమైన అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే ముందుగా మే 17 యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. అయితే మే 17ని వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ డేగా ప్రతి సంవత్సరము 17th మేన జరుపుకుంటాం. అయితే ఈ 2024 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ డే యొక్క థీమ్ ఏంటిదనంటే డిజిటల్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, డిజిటల్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, డిజిటల్ నవకల్పనలతో కూడినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఈ సంవత్సరాల యొక్క థీమ్. అయితే ఇంకో కొన్ని విషయాలు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటిదంటే ఎస్డిజి గోల్స్ ఎన్ని, అదేవిధంగా టార్గెట్స్ ఎన్ని, ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ యొక్క టెలికమ్యూనికేషన్ మహాసభలు మన ఢిల్లీలో ఈ సంవత్సరము అక్టోబర్ 15 నుండి 24 మధ్యలో ఢిల్లీలో జరగనున్నవి. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 2024 టెలికమ్యూనికేషన్ యొక్క మహాసభలు కూడా మన ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ రోజు యొక్క అంటే ఈ టెలికమ్యూనికేషన్ రోజు యొక్క థీమ్ ఏంటిది అనే విషయాల గురించి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ అంశము మనము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇష్టారాజ్యంగా ఆస్తుల స్వాధీనం చేసుకోవడం కుదరదు అనే విషయాన్ని గురించి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసు యొక్క పూర్వపరాలను మనం తెలుసుకుందాం. అయితే ఈ కేసు ఎక్కడ అంటే ఇక్కడ మనకు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ ఒక గవర్నమెంట్ పార్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఒక వ్యక్తి నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం తప్పు అని చెప్పేసి వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇద్దరు జడ్జెస్ ఎవరు అంటే ఒకటి జస్టిస్ పిఎస్ నరసింహ మరియు 2 జస్టిస్ అరవింద్ కుమార్. ఈ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం చెల్లదు అని చెప్పేసి జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ అరవింద్ కుమార్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఏ రూల్ని బేస్ చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగిందని అంటే, ఇప్పుడు మనం ఆస్తి హక్కు ముందుగా ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండాలి. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉంది. దీనిని ఏం చేసిరంటే రాజ్యాంగపరమైన హక్కుగా అంటే ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసేసి నార్మల్ హక్కుగా రాజ్యాంగపర హక్కుగా దీన్ని చేర్చడం జరిగింది. ఓకే,
ఈ విషయాన్ని బేస్ చేసుకొని వీళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటిదంటే ఆస్తి హక్కు ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకునేటప్పుడు ఈ వ్యక్తి యొక్క పరిహారాన్ని, వ్యక్తికి చెల్లించాల్సిన పరిహారాన్ని, దానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని, ఇలాంటివి అన్నీ ఆ వ్యక్తికి చేరాల్సినవన్నీ చేరిన తర్వాత, లబ్ధి అంతా చేకూర్చిన తర్వాత అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి. అంతే తప్ప ఎలాంటి ముందస్తు చర్యలు అంటే ముందస్తు గైడ్లైన్సెస్ ఏమి లేకుండా వ్యక్తి యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోవడము తప్పు అని చెప్పేసి ఈ కోర్టు అంటే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కేసు దీనికి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ అంశము 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ ఒక ఎస్టిమేషన్ తీసుకురావడం జరిగింది. ఈ ఎస్టిమేషన్ ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అని అంటే సంజీవ్ సన్యాల్. ఈ సంజీవ్ సన్యాల్ ఎవరు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. ఓకే, ఈయన ఏమన్నాడు అంటే ఓకే 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరుతుంది అని చెప్పేసి అంటే జపాన్ని దాటిపోతుందని చెప్పేసి ఈయన ఎస్టిమేట్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ యుఎస్ఏ, చైనా, తర్వాత జర్మనీ, జపాన్, తర్వాత ఇండియా, ఇలా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల యొక్క లిస్ట్. ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, జపాన్, ఇండియా. అయితే ఇండియా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది కదా. సో నెక్స్ట్ ఇయర్ 2024-25కి అంటే 25-26 నాటికి జపాన్ దాటిపోతుంది. తర్వాత 2 సంవత్సరాలకు జర్మనీ దాటిపోయి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2027-30 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఇతని యొక్క రిపోర్ట్ కాదు, అతని యొక్క ఎస్టిమేషన్స్. ఓకే, దీంట్లో బాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే 2024-25 ప్రజెంట్ ఆర్థిక సంవత్సరం యొక్క గ్రోత్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వివిధ రేటింగ్ ఏజెన్సీస్ తెలపడం జరిగింది. అందులో భాగంగా 7% గ్రోత్ రేట్ను సాధిస్తుంది అని చెప్పేసి మనకు 7% గ్రోత్ రేట్ని సాధిస్తుందని చెప్పేసి ఏడిబి బ్యాంక్, ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ పిచ్ రేటింగ్ ఏజెన్సీ, ఓకే, పిచ్ రేటింగ్ ఏజెన్సీ కూడా ఈ రిపోర్ట్ను అంటే ఈ 7% వృద్ధి రేట్ను సాధిస్తుందని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 6.8% వృద్ధి రేట్ను సాధిస్తుందని చెప్పేసి ఎవరు అంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత S&P గ్లోబల్ రేటింగ్స్, తర్వాత ఎవరు అంటే మోర్గన్ అండ్ స్టాన్లీ. ఈ రేటింగ్ ఏజెన్సీస్ భారతదేశము 2024-25 తర్వాత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7% వృద్ధి రేటు సాధిస్తుందని ఏడిబి అండ్ పిచ్ రేటింగ్ ఏజెన్సీ, తర్వాత 6.8% వృద్ధి రేటు సాధిస్తుందని ఐఎంఎఫ్, S&P గ్లోబల్ రేటింగ్స్, మోర్గన్ అండ్ స్టాన్లీ ఈ ఏజెన్సీస్ ఎస్టిమేట్ చేస్తున్నాయి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు గురించి. ఓకే, నెక్స్ట్ అంశము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశము. ఇది తల్లి నుండి కుమారుడికి TEX 13B క్రోమోజోము సంక్రమిస్తుంది. 13B జన్యువు, క్రోమోజోమ్ కాదు, జన్యువు సంక్రమిస్తుంది అని చెప్పేసి ఒక రిపోర్టు. ఈ పరిశోధన చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదంటే సిసిఎంబి శాస్త్రవేత్తలు ఏంటిదంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు
ఈ విషయాన్ని గురించి పరిశోధన చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం అంటే దీని యొక్క ఏ విధంగా దీని రిపోర్ట్ తీసుకురావడం జరిగింది అని అంటే, ఇప్పుడు తల్లిలో XY క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, తండ్రిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫీమేల్ బేబీ కనుక కావాలనుకుంటే ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ కలిస్తే ఫీమేల్ బేబీ వస్తుంది. ఓకే, ఒకవేళ ఈ XY క్రోమోజోమ్స్ కూడా కలిస్తే ఇప్పుడు మేల్ బేబీ ఫామ్ అవుతుంది. మేల్ బేబీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్ క్రోమోజోమ్లలో ఉన్నటువంటి ఇది TEX13B అనే జన్యువు ఇది తల్లి నుండే మగ శిశువుకు వస్తుంది. ఓకే, ఈ తల్లిలో ఉన్నటువంటి ఈ 13EX అంటే ఈ TEX13B అనే జన్యువులో ఏమన్నా లోపాలు ఉన్నాయనుకోండి, లోపాలు ఉంటే అవి బిడ్డకు కూడా వస్తాయి కదా. బిడ్డకు వస్తే ఆ బిడ్డలో ప్రాబ్లం ఏమవుతుందని అంటే మగ బాబులో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటే సంతానం పొందే ఛాన్సెస్ అనేటివి తగ్గిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ CCMB శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా వెల్లడించడం జరిగింది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ ఏ శాస్త్రవేత్తలు అనేది CCMBకి సంబంధించిన శాస్త్రవేత్తలు TEX13B జన్యువు అనేది ఎలా ఎక్కడి నుండి వస్తుంది, తల్లి క్రోమోజోమ్లో నుండి వస్తుందా, తండ్రి క్రోమోజోమ్ నుండి వస్తుందా అనేది కూడా తెలుసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు. ఓకే, స్పోర్ట్స్కు సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు సునీల్ ఛెత్రి, ఇంకొకరు నిఖత్ జరీన్ ఏ విషయం అని అంటే, నిఖత్ జరీను ఇప్పుడు ఎల్డోర్ కప్ ఫైనల్కి చేరుకోవడం జరిగింది. ఎల్డోర్ కప్ ఎక్కడ జరుగుతుంది? ఇది బాక్సింగ్కి సంబంధించింది. నిఖత్ జరీన్ కూడా బాక్సింగ్కి సంబంధించిన వ్యక్తి. ఇది ఎక్కడ? కజకిస్తాన్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. కజకిస్తాన్ ఎక్కడ జరుగుతుంది? ఎవరు ఫైనల్కి చేరుకున్నారు? ఏ క్రీడ అనేది గుర్తుంచుకోండి. అది బాక్సింగ్కి సంబంధించింది. ఫైనల్కి చేరడం జరిగింది. నిఖత్ జరీన్ 52 kgs విభాగంలో, ఇది కూడా గుర్తుంచుకోండి. 52 kgs విభాగంలో కజకిస్తాన్లో జరుగుతుంది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరుగుతుంది. ఓకే, నిఖత్ జరీన్కి సంబంధించిన విషయం అయిపోయింది. ఇప్పుడు సునీల్ ఛెత్రికి గురించి తెలుసుకుందాం. ఈయన సునీల్ ఛెత్రి ఫుట్బాల్ క్రీడాకారుడు. ఈయన 2005 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పాక్ పైన. ఓకే, పాకిస్తాన్ మీద ఈయన ఫస్ట్ టైం రావడం జరిగింది. అదేవిధంగా ఈయన లాస్ట్ మ్యాచ్ ఎక్కడ అంటే కలకత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆడనున్నాడు. అయితే ఈయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏంటిదని అంటే, ప్రపంచంలో వరల్డ్లో ఫుట్బాల్ క్రీడలో అత్యధిక గోల్స్ చేసిన ఇంటర్నేషనల్ గేమ్స్లలో ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తులలో మూడో వ్యక్తి ఈయన అంటే, ఫస్ట్ వ్యక్తి ఎవరు? ఫస్ట్ వ్యక్తి రొనాల్డ్. సెకండ్ వ్యక్తి మెస్సీ. ఓకే, థర్డ్ వ్యక్తి ఛత్రి. ఓకే, ఈయన 94 గోల్స్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ మ్యాచెస్. అయితే ఈయన ఇంకో కొన్ని విషయాలు, భారతదేశానికి సంబంధించినటువంటి అవార్డ్స్ రావడం జరిగింది ఈయనకి. ఓకే, 2021లో ఛత్రికి ఖేల్ రత్న పొందాడు. ఖేల్ రత్న వచ్చింది. ఓకే, ఖేల్ రత్న ఇతనికి ప్రాముఖ్యత ఏంటిదని అంటే, ఫస్ట్ టైం ఫుట్బాల్లో ఖేల్ రత్న పొందిన వ్యక్తి కూడా ఇతనే. అదేవిధంగా ఇప్పుడు 2011లో అర్జున, తర్వాత 2019లో పద్మశ్రీ. 2011లో అర్జున అవార్డ్, 2019లో పద్మశ్రీ.
అయితే ఇతను ఇప్పుడు సాప్ టోర్నమెంట్లలో, అదేవిధంగా ఈ సాప్ టోర్నమెంట్, తర్వాత నెహ్రూ కప్ గెలిపించినటువంటి ఇండియన్ టీంలలో ఈయన కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. ఇది సునీల్ ఛెత్రికి సంబంధించిన విషయము. అదేవిధంగా సునీల్ ఛెత్రి మన సికింద్రాబాద్కి సంబంధించిన వ్యక్తి. 1984లో ఈయన సికింద్రాబాద్లో పుట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఓన్లీ మిస్లేనియస్ అంశాలు ఏంటి అని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే సిచ్యువేషన్ ఉంది కదా. సో దాంట్లో భాగంగా మనకి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మండల పరిషత్తులు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీసీలు, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసు. మొత్తము అంటే పాత దాని ప్రకారము జీపీలు మొత్తము 12,769 జీపీలు ఉండే. కానీ ఇప్పుడు కొత్తగా మొత్తం అన్ని కలుపుకొని ఎంత ఉన్నాయని 12,814 జీపీలు ఉంటాయి కొత్త ఎలక్షన్స్ టైం. అదేవిధంగా మొత్తము ఏంటివి వార్డ్స్ ఎంత ఉన్నాయంటే 88,682 ఇవి వార్డ్స్, మొత్తం వార్డ్స్. ఇవి జీపీలు ఏమో 12,769 పాత లెక్క ప్రకారం. అదేవిధంగా కొత్తగా ఎలక్షన్స్ జరిగే జీపీస్ ఇంకా కొత్త జీపీలు ఫామ్ అయినాయి కదా, దాని ప్రకారము 12,814. అదేవిధంగా జెడ్పీటీసీలు మొత్తము 620. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క జెడ్పీటీసీ ఉంటారు, దానిలో ప్రకారంగా ఒక జెడ్పీటీసీ. మొత్తం ఎంపీటీసీలు మొత్తము 6,473 ఎంపీటీసీలు ఉంటారు. వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నెక్స్ట్ తెలంగాణలో జరగబోతున్నాయి కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, ఇవి మిస్లేనియస్ అంశాల విషయంలో గుర్తుంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనము ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, తర్వాత ఆస్తుల స్వాధీనం గురించి సుప్రీంకోర్టు యొక్క తీర్పు, తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి, తల్లి నుండి బిడ్డకు సంక్రమించే TEX13B జన్యువు యొక్క పరిశోధన గురించి, అదేవిధంగా సునీల్ ఛెత్రి, తర్వాత నిఖత్ జరీన్ గురించి విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయగలరని మనది. ఓకే, థ్యాంక్ యూ.